నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ 8 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాను. 2 సంవత్సరాల క్రితం ఇది కరోనా అప్పుడు విద్యార్థులు లేక స్కూల్ మూతపడింది. తిరిగి ప్రభుత్వ ఆదేశానుసారం మేము 3 రోజుల నుండి అంటే ఫుల్ ప్లేజర్ గా పిల్లలతోనే స్కూల్ ఓపెన్ చేస్తున్నాము. బడిబాటలో మేము ఒక 25 మంది విద్యార్థులను గుర్తించినాము. వాళ్ళందరూ చాలా పేద పిల్లలు, కాలనీ వాళ్ళు కూడా ఒక 10 మంది దాకా పిల్లలు ఉన్నారు. మొత్తం మేమైతే గుర్తించిన వాళ్ళందరూ 25 కన్నా ఎక్కువనే ఉన్నారు, కానీ తక్కువ లేరు. వాళ్ళందరికీ ఈ రోజు అక్షరాభ్యాస కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేసుకున్నాము. అయితే మాకు ప్రధానంగా ఉన్న బాధ ఏంటంటే స్కూల్ ఆనుకునే ఒక రోడ్డు ఉన్నది. ఇంతకు ముందు ఇక్కడ నుండి ఇన్ని వాహనాలు వెళ్ళకపోతుండే. ఇప్పుడు దాదాపు ఒక 60-70 వాహనాలు ప్రతి రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం పోయే వరకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇట్లా పాఠశాల కాంపౌండ్ వాల్ లేదు, మళ్ళీ ఒకటి మరుగుదొడ్లు ఏవి లేవు, డ్రింకింగ్ వాటర్ కూడా ఏది లేదు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు వాహనాలు అంటే మేము చాలా ఇబ్బంది, అంటే మేము చాలా మొండిగా అంటే ప్రభుత్వ ఆదేశానుసారం మేము ఉద్యోగం చెయ్యాలి కాబట్టి, ఇక్కడ తీయాలి కాబట్టి మేము తీసినాము. ఇట్లాంటి విపత్కర పరిస్థితులలో అయితే ఈ పాఠశాలను తీయడం చాలా కష్టం. మరి పై అధికారులు మా బాధను అర్థం చేసుకొని మా పాఠశాలకు తగిన వనరులు తొందరగా అంటే అతి తొందరగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఈ వాహనాలతోనైతే చాలా ఇబ్బంది ఉన్నది. పిల్లల్ని మేము ఎంత జాగ్రత్తగా ఉంచినా పాఠశాలకు ఒకటే గది మరియు ఒక వరండా. ఈ వరండా కూడా చాలా అంటే పాఠశాలనే చాలా ఎత్తుగా ఉన్నది. 8 మెట్లు ఎక్కి మేము ఎత్తు మీదకి వెళ్ళాలి. ఇక్కడ నుండి అసలు చిన్నగా మామూలుగా పిల్లలు ఇంకంటే గతంలో నేను ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు పాఠశాల మూతపడక ముందు కూడా నేను ఇక్కడ పిల్లలు బయటకు వస్తే ఎక్కడ పడతారో అని చాలా భయపడేదాన్ని. ఇప్పుడైతే ఇంకా ఈ వెహికల్స్ పోతున్నాయి కాబట్టి ఈ 2 బాధలు, ఎందుకంటే ఎత్తు మీదకి వెళ్ళి కింద పడ్డా బాధనే, ఒకవేళ ఇమీడియట్ గా ఏదైనా వాహనం వచ్చినా కూడా పిల్లలు చూడకుండా బయటకు వస్తే ఎట్లయినా చిన్న పిల్లలు కదా, వాళ్ళు బాత్రూమ్ అని బయటకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది. కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకుని పాఠశాలకు తగిన వనరులను కల్పించాలని కోరుతున్నాము. మాకు పాఠశాలను తీయడం అయితే మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే తీయాలి కాబట్టి. కానీ తీస్తే ఉన్న పరిస్థితులను మాత్రం మీరు పై అధికారులందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కే వినోద. నేను 8 సంవత్సరాల నుండి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా. ఒడ్ర కాలనీ పాఠశాల, కొత్తపల్లి మండలం. హాయ్, హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ యాంకర్ మోనికా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జీకే న్యూస్ 9.